ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు పొరపాటున కూడా ఈ రాశి వారిని వివాహం చేసుకోవద్దు. మీ మంచి కోరి చెప్తున్నాను. అయితే తులారాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది? అలాగే ముఖ్యంగా ఏ రాశి వ్యక్తులను వీరు వివాహం చేసుకోవడం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటారు? అలాగే ఏ రాశి వ్యక్తులతో వివాహం జరిగితే వీరి జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది అనే వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశివారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే గనక వీరు తమ జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. ప్రేమంటే వ్యతిరేకమైనా కానీ స్నేహానికి మాత్రం ఎక్కడా లేని ప్రియారిటీ ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదలో దేవుడిలాగా కనిపిస్తారు. అలాగే వీరిలో ఎక్కువ మందికి ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కానీ ప్రేమ వివాహం జరిగే అవకాశాలుంటాయి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగే అవకాశాలుంటాయి. అంటే ప్రేమంటే వ్యతిరేకత కనబరిచినట్లుగా బయట వ్యక్తులకి కనిపిస్తారు, కానీ ఒకానొక సందర్భంలో వీరు ప్రేమలో పడిపోతారు. అంటే వారు ఎంతో కాలంగా మేము ప్రేమ వివాహం చేసుకోము అని అందరితో గట్టిగా చెబుతూ ఉంటారు, కానీ అనుకోకుండానే ప్రేమలో పడిపోతూ ఉంటారు. ఈ విధంగా ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలే ఈ తులారాశి వారి యొక్క జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకునే నేర్పు, సామర్థ్యం, తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. అలాగే విద్యా విషయాలపై అత్యంత ఇష్టతను కూడా కలిగి ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఈ తులారాశి వారు తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి కూడా వీరు చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల వారి నుంచి అవసరమైన మద్దతు కూడా లభిస్తుంది. అలాగే తులారాశి వ్యక్తులు జీవిత భాగస్వామిని అమితంగా ఆరాధిస్తారు. వారు చెప్పిన మాటను జవదాటరు. కొన్ని సందర్భాల్లో అది సమస్యగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వీళ్ళ లోపల ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత చపలచిత్తమైన మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపడం. అలాగే అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం కూడా ఉంటుంది. ఇవి వీరికి పెద్ద పెద్ద సమస్యల్ని సృష్టిస్తాయి. అలాగే అందరితో కలిసిపోయే తత్వం కలవారిగా ఉంటూ 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను వేరిచి వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాల వంటివి కూడా తిరిగి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడితే దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే తులారాశి వారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కూడా కృంగిపోకుండా అత్యంత ఉత్సాహంతో ముందుకు సాగిపోతారు. అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు. అలాగే ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే స్వభావం కలవారుగా ఉంటారు. కాబట్టి సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటేనే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. అలాగే వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట ఒక గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాట మీద నిలబడే తత్వం ఉండని కారణంగా కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ తులారాశికి చెందిన వారికి విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కల నెరవేరబోతోంది. అంతేకాకుండా ఈ తులారాశి వారికి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది. సంగీత సాహిత్యాలలో అధిక అభిలాషను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగానే చల్లబడిపోతారు. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. అయితే
ఎవరికైనా సరే ఉపకారం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకి గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి కూడా అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల జీవితంలో అన్యాయపు తీర్పులు కూడా వీరికి వస్తాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి పట్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో సంతరించుకోకుండా వీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరివర్గం వారు సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి అందరూ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు. వైరివర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బందులు అనేవి ఉండవు. వీరు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు. ఈ వ్యక్తులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. అలాగే మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు. జీవితంలో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి అలంకార ప్రియత్వం ఎక్కువగా ఉంటుంది. అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ముఖ్యంగా ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారికి శుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారు చాలా మనోహరంగా ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్ణయాత్మకంగా ఉండడంతో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరిని వృషభ రాశి లేదా మేషరాశి కలిగిన వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వారిని కానీ మేషరాశి వారిని కానీ ఈ తులారాశి వారు వివాహం చేసుకుంటే గనక వీరి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. ఈ తులారాశి వారికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వృషభ రాశి వారిని కానీ మేషరాశి వారిని కానీ పెళ్లి చేసుకుంటే గనక మీ యొక్క జీవితం చాలా ఆనందంగా ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా సాగిపోతుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉండదు. ఈ వృషభ రాశి వారు తమ జీవితంలో తమ భాగస్వామి యొక్క ఉనికిని కోరుకుంటారు. భాగస్వామిని అమితంగా కూడా ప్రేమిస్తారు. అమితంగా ఆరాధిస్తారు కూడా. ఎంతో బాధ్యతను కూడా వీరు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏ పనినైనా సరే మనసు పెట్టి పూర్తి చేస్తారు. అలాగే మేషరాశి వారు కూడా తమ భాగస్వామి మనసు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమితమైన ప్రేమానురాగాలు భాగస్వామి మీద చూపిస్తారు. అలాగే భాగస్వామి ఎప్పుడైనా కానీ ఉన్నత స్థితిలో ఉండాలని ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటారు. కాబట్టి వృషభ రాశికి చెందిన వ్యక్తులు కానీ మేషరాశికి చెందిన వ్యక్తులను కానీ తులారాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఈ తులారాశి వారు కనుక వీరిని వివాహం చేసుకుంటే జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగిపోతారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించిన సపోర్ట్ అనేది కూడా వీరికి లభిస్తుంది. వారి యొక్క మద్దతుతో వారి యొక్క సహాయ సహకారాలకు జీవితంలో అత్యున్నత శిఖరాలను ఈ తులారాశి వారు అధిరోహించగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వారిని కానీ మేషరాశి వారిని కానీ ఈ తులారాశి వారు వివాహం చేసుకోవచ్చు. మిగిలిన రాశుల వారిని పెళ్లి చేసుకుంటే మాత్రం మీకు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ రెండు రాశుల వారిని అంటే వృషభ రాశి వారిని లేదా మేషరాశి వారిని మాత్రమే పెళ్లి చేసుకోండి. మీ జీవితం సాఫీగా సాగిపోతుంది.